తెలంగాణలో జిల్లాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం 33గా ఉన్న జిల్లాల సంఖ్య దాదాపుగా సగానికి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా కసరత్తును ప్రారంభించినట్లుగా సమాచారం. పార్లమెంటు స్థానాలను జిల్లాలుగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. దీంతో జిల్లాల సంఖ్య 17కు కుదించే అవకాశాలున్నాయి. ఇందుకోసం త్వరలోనే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఏపీలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజించింది జగన్ సర్కార్. ఏపీలో విభజన నాటికి 13 జిల్లాలు ఉండగా ప్రస్తుతం 26 జిల్లాలుగా విభజించారు. పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా ప్రకటిస్తే ప్రస్తుతం ఉన్న జిల్లాలలో ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు రద్దవుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో 10 జిల్లాలు ఉండగా పరిపాలన సౌలభ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి సంఖ్యను 33కు పెంచింది. ఆయా జిల్లాలలో నూతన కలెక్టరేట్ భవనాలను నిర్మించింది. జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లను, మండలాలను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో జిల్లాల సంఖ్య విషయంలో పునరాలోచన చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం 33 జిల్లాలు అవసరం లేదని, జిల్లాల విభజన అసంబద్ధంగా ఉందని కామెంట్స్ చేశారు. మరోవైపు జిల్లాలను ముట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గతంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పునర్విభజన విషయం జిల్లాలకు సంబంధించి మరోసారి తెర మీదకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కూడా 23 జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా విభజించిన సమయంలో కూడా 10 జిల్లాలతో తెలంగాణ ఏర్పడింది. అదేవిధంగా 13 జిల్లాలతో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజింది. ఆ రాష్ట్ర విభజన అనంతరం కూడా 10 జిల్లాలను అనేక సార్లు కూడా మార్చుతూ కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 33 జిల్లాలను కూడా చేశాడు. చివరికి 8 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇప్పటికిప్పుడే కొత్త జిల్లాలకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ ఆఫీసులు కూడా ఇప్పటికే ఏర్పాటైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే కుదురుకుంటున్న సమయంలో కూడా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైన నాటి నుంచి కూడా పునర్విభజన అంశం కూడా మరోసారి తెర మీదకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో కూడా అనేక సార్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా అనేక సార్లు ఈ విభజించిన తీరును మాత్రం అనేక సార్లు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఉండడంతో కూడా మరోసారి ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం 33 జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అవసరమైతే 17 జిల్లాలుగా చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా వేగవంతంగా ఇప్పటికే పనులు కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు మాజీ న్యాయ జడ్జితో కూడా ఇప్పటికే ఒక కమిటీని కూడా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇందులో భాగంగానే 33 జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాల్లో అయితే కేవలం 5 నుంచి 4 ఎమ్మెల్యేలు కూడా లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దాన్ని కుదించాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా 33 జిల్లాలుగా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా గత 13 జిల్లాలతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కూడా ఒక్కో పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా ఒక్కో జిల్లాగా కూడా విభజించారు. కానీ ఇక్కడ అశాస్త్రీయంగా కూడా విభజనకు పూనుకున్నారనేసి కూడా అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ప్రచారం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి కూడా ఈ జిల్లాలకు సంబంధించి విభజన కూడా తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఈ 33 జిల్లాలు ఉన్నటువంటి దాన్ని కూడా తగ్గించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా 2 రకాలుగా వినిపిస్తూ ఉంది. ఒకటి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేయాలనేది మొదటి ఆలోచన, లేదంటే తక్కువ జిల్లాలుగా విభజించాలన్న ఉద్దేశం ఉన్నది. కాబట్టి
కేవలం 25 జిల్లాలని, ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలని 25 జిల్లాలుగా కూడా విభజించాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా మరోవైపు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు మాజీ జడ్జితో కూడా ఒక కమిటీ వేసే ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అస్తవ్యస్తంగా పరిపాలన కొనసాగుతూ ఉంది. ఒకవైపు మండలాలను అయితే ఏకంగా 150కి పైగా మండలాలని పెంచారు. తెలంగాణ రాష్ట్రానికి ముందు ఉన్నటువంటి మండలాలను కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా జిల్లాకు కూడా ఏదైతే ఆయా జిల్లాలకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళిన వారం రోజుల్లోనే మీకు జీవో కూడా వస్తుంది, కొత్తగా జిల్లా ఏర్పాటు అవుతుంది అనేసి వాళ్ళకి హామీ ఇవ్వడం, ఇక్కడికి హైదరాబాద్ రాగానే సెక్రటరియట్లో కూర్చొని ఆ జిల్లాని విభజిస్తూ కూడా జీవోలు ఏర్పాటైన విషయం మనకు తెలిసింది. ఏదేమైనప్పటికీ ఈ 2016 నుంచి మొదలుకొని కూడా 18 వరకు విడతల వారీగా కూడా 10 జిల్లాలో ఉన్నటువంటి దాన్ని 33 జిల్లాలుగా కూడా విభజించిన చరిత్ర అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ది. ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో కూడా ఒక్కో పార్లమెంటు స్థానానికి సంబంధించి 2 నుంచి 3 జిల్లాలకు కూడా అటాచ్ ఉన్న నేపథ్యంలో కూడా అభివృద్ధి కుంటుపడుతుందనే ఉద్దేశంలో కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా జిల్లాల పునర్విభజన అంశం కూడా మరోవైపు తెర మీదకి వచ్చింది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఏ క్షణమైనా కానీ ఇటు సుప్రీంకోర్టు మాజీ జడ్జితో కూడా ఒక కమిటీ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. దాన్ని 2 విధాలుగా కూడా ఆలోచిస్తాను. ఒకటి ఇంతకుముందు చెప్పుకున్నట్టు పార్లమెంటు వైజ్గా కూడా ఒక్కో పార్లమెంటు పరిధిని కూడా ఒక్కో జిల్లాని విభజిస్తూ కూడా నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అవసరమైతే ఈ 2 రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం మాత్రం రాబోతున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి 33 జిల్లాలుగా ఉన్నటువంటి దాన్ని మాత్రం కుదించి 15 జిల్లాల లేదంటే 17 జిల్లాల లేదంటే 25 జిల్లాల చేయాలనే ఆలోచనలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉంటే మాత్రం ఇప్పటికే జిల్లాలకు సంబంధించి చిన్న చిన్న జిల్లాలు ఉన్న నేపథ్యంలో కూడా వాటిని మళ్ళీ తిరిగి జిల్లాని మళ్ళీ రూపుమాపాల్సిన పరిస్థితి వస్తే ఆ జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, ఆ జిల్లాకు సంబంధించిన ప్రజలు కావచ్చు ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా మరో అంశంగా చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అవసరమైతే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ములుగు సీతక్క విషయానికి వస్తే ఆ ములుగు జిల్లా ప్రస్తుతం ఉంది, దాన్ని కూడా తీసేయాల్సిన పరిస్థితి ఉంటుందంటే కేవలం కొన్ని అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక జిల్లాగా ఏర్పాటైన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఒకవేళ కుదించాల్సిన పరిస్థితి వస్తే ములుగు కావచ్చు, ఇట్లాంటి జిల్లాలన్నీ జనగాం కావచ్చు, ఇట్లాంటి జిల్లాలన్నీ కూడా రూపుమాపుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడతా ఉంది. దీనికి సంబంధించి కేవలం 2 రోజుల్లోనే ఒక కీలకమైన నిర్ణయం మాత్రం తీసుకునే అవకాశం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది.